శ్యామ్ గారు ఏంటి మీరు ఈ వివాదానికి సంబంధించి ఈ మొత్తం వివాదంలో మార్వాడి గోబ్యాక్ అన్న దానికి సంబంధించి ఏదో పాట కూడా పాడారన్నట్టు తెలుస్తుంది. ఏంటి వాస్తవమా? ఎందుకు మీరు ఆ స్టాండ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మనం కాదు సార్, పాడింది నేను కాదు. రాసిన రచయిత వేరు, పాడిన గాయకుడు గోరేటి రమేష్ అని. దానికి ఆయన వివరణ ఇచ్చాడు, పాడిన ఆయన వివరణ ఇచ్చాడు, రాసిన ఆయన వివరణ ఇచ్చాడు. అది ఆయన చెప్తాడు. నా దాంట్లో ఛార్జింగ్ లేదు. మీరు అతను ఏమైతే అడిగాడో సూటిగా నన్ను ప్రశ్న అడగండి, నేను సమాధానం చెప్తాను. కంటిన్యూ శ్యామ్ గారు. సార్ చెప్పండి అసలు ఏంటి, ఎందుకు మార్వాడి వ్యతిరేక ఉద్యమం తెలంగాణలో స్టార్ట్ అయిందని అనుకోవాలి? ఏం జరుగుతుంది? ఎందుకు మార్వాడీలు గోబ్యాక్ అంటున్నారు? ఒక్కటి సార్, ఇక్కడ ఆంధ్ర గోబ్యాక్ అన్నాం, అంత మాత్రాన ఆంధ్ర మనుషుల్ని కాదు మేము అన్నది. మార్వాడి గోబ్యాక్, రాజస్థానీ గోబ్యాక్, గుజరాతీ గోబ్యాక్ అని అంటే వ్యక్తులను వెళ్ళిపోమని కాదు సార్ అర్థం. ఆధిపత్యం చెలాయించినప్పుడు రాజస్థాన్, మార్వాడి, గుజరాతీ పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మొత్తం భూములన్నీ కొనుక్కొని, సరే డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు, కానీ చాప కింద నీరులాగా వీళ్ళు గ్రామాన విస్తరించి ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తుల్ని ధ్వంసం చేస్తున్నారు అనేటువంటి ఉద్యమాలు ఎప్పటి నుంచో మొదలయ్యాయి సార్. ఇప్పుడు మన ప్యానల్లోనే ఉన్నటువంటి స్వర్ణకారుల సంఘము ఎవరైతే ఉన్నాడో అన్న గాని, లేకపోతే ఇంకా చాలా రకాల బీసీ కులాలు ఉత్పత్తి చేసుకున్నటువంటి కులాలు మా కుల వృత్తులన్నీ ధ్వంసం అవుతా ఉన్నాయి. మార్కెటింగ్ పేరుతోనే నార్త్ వాళ్ళు వచ్చి ఇక్కడ పెడతా ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో మా స్థానికస్తులకు అవకాశాలు కల్పియాలి ప్రభుత్వాలు, ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో. శ్యామ్ గారు, గతంలో తెలీదా తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యాంధ్రులు అంతా కూడా ఇదే క్వశ్చన్ అడిగారు కదా? ఆంధ్ర వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు, ఒక గుజరాతీనో ఒక రాజస్థానీయో ఇతరితరులు భారతదేశంలో అన్ని రాష్ట్రాల వాళ్ళు హైదరాబాద్ లో ఉంటేనో బిజినెస్ చేస్తేనో ఇంకోటి చేస్తేనో లేదు, కానీ ఆంధ్ర వాళ్ళని మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆంధ్ర వాళ్ళ షూటింగ్లు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఆంధ్ర వాళ్ళ బిజినెస్ల మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు? ఇలాంటి క్వశ్చన్ అన్ని అప్పట్లో సమైక్య ఆంధ్రను సమర్థించినటువంటి వ్యక్తులు రైజ్ చేసినటువంటి పరిస్థితి కదా. అప్పుడు నచ్చినటువంటి ఈ గుజరాతీలు, అప్పుడు నచ్చినటువంటి ఈ రాజస్థానీలు, అప్పుడు నచ్చినటువంటి ఈ మార్వాడీలు, అదంతా కూడా ఇప్పుడు సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు నచ్చట్లే? అప్పుడు తెలియదా? మేము చేసేది 2014 తర్వాత విపరీతంగా నార్త్ నుంచి సౌత్ కు వలసలు పెరిగిపోయాయి. ఈ ఉద్యమం తమిళనాడులో మొదలైంది, ఈ ఉద్యమం కేరళలో మొదలైంది, ఈ ఉద్యమం కర్ణాటకలో కూడా ఇప్పుడు చేస్తా ఉన్నారు. అప్పుడు కూడా మీరన్నటువంటి వాదనలే వాళ్ళు చేశారు. మీరు వ్యాపారాలు చేసుకుంటే మీరు బాగుపడితే మేమేమో వద్దన్నామా? హైదరాబాద్ ను కట్టింది మేమే, హైటెక్ సిటీని డెవలప్ చేసింది మేమే అని అన్నప్పుడు, పిచ్చోళ్ళారా మీరు తెలుగు భాష పేరుతోని మా ప్రాంతంలోకి జొరబడి మనందరము తెలుగు వాళ్ళమనేటువంటి నినాదంతో మీరు పాతుకుపోయి మా ఉద్యోగాలు, మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు దోచుకొని పోయారు. అందుచేత మా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటారనే ఉద్యమాలు చేశాం సార్. ఈ రోజు వ్యాపార రంగంలోకి ఏవైతే కుల వృత్తులు చేసుకునేటువంటి కులాలు ఉన్నాయో ఆ వృత్తులని ఈ రోజు ఈ గుజరాత్, రాజస్థాన్, మార్వాడి చేస్తున్నారు అనేటువంటి ఇది వచ్చింది. దాంతో పాటు వీళ్ళు నకిలీ అమ్ముతున్నాయని వీడియోలు, నకిలీ పైపులని, లేకపోతే రకరకాల నైకులు, చార్జర్లని, ఫోన్లని అమ్ముతున్నారని నంద్యాలలో మనం సంఘటన చూసాం. నకిలీ వ్యవహారం వేరు. ఒక్క నిమిషం, నకిలీ వాళ్ళే అమ్ముతున్నారా, ఎక్కడున్న వాళ్ళు అమ్ముతున్నారా, ఇంకొకరు అమ్ముతున్నారా? నకిలీ వ్యవహారం వేరు. నకిలీ వ్యవహారం కావచ్చు, లేదంటే ఎవరి మీద ఎవరైనా అటాక్ చేసుకున్న వ్యవహారం కావచ్చు, కంపల్సరీ దానికంటూ పరిష్కారం ఉంది, కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, ఇదంతా చేసుకోవచ్చు. వీళ్ళే ఇది చేస్తున్నారని ఆరోపించడం అయితే కరెక్ట్ కాదు. అయితే ఒక్క విషయం మొత్తం ప్రపంచీకరణ జరిగిపోయింది శ్యామ్ గారు. ఇక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు ఇక్కడ, ఎక్కడ వాళ్ళు అక్కడ బిజినెస్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంతకు ముందు కోమటి వాళ్ళు అనేవారు, వారు వైశ్యులు, వారు కిరాణా కొట్లు ఎక్కువగా నడుపుకునేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఒక్క విషయం ఎక్కడైనా సూపర్ మార్కెట్ లో వచ్చిన తర్వాత ఏ రకంగా దెబ్బతిన్నారు అనేది అందరికీ తెలిసిందే కదా. గ్లోబలైజేషన్ అయిపోయింది, ఎవరు ఏం చేయలేరు. చివరికి ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్లు అయిపోయినాయి. ప్రతిదీ ఇంటి దగ్గరకే వస్తుంది. కిరాణా సరుకులు కావాలని నుంచి ప్రతి వస్తువు కూడా ఇంటికే వస్తుంది. ఎవరిని నిందించాలి ఈ వ్యవహారంలో? అవును సార్, నాయ బ్రాహ్మణులు అంటారు కదా, మన కటింగ్ గడ్డం చేసేటువంటి నాయ బ్రాహ్మణుల వృత్తిని ఈ రోజు ఏమంటారు, మాటల పేరుతోని, షాపింగ్ మాల్ల పేరుతోనే ఆయన నిజంగా నాయ బ్రాహ్మణ అయినా మంగళాయనో తెలియదు, నార్త్ నుంచి వచ్చి ఇక్కడ ఏమంటారు అందమైన అద్దాలు పెట్టి ఇది చేయడం వల్ల మా వృత్తిని మేమే చేసుకుంటామని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు సార్ నాయ బ్రాహ్మణులు. మీరు కావాలంటే కోర్టు ఆన్సర్ ఇచ్చింది కదా, కోర్టుకు వెళ్ళారు. వేరే మతస్థులు లేదంటే వేరే కులస్తులు ఇది చెయ్యకూడదు, ఈ రకంగా చెయ్యకూడదు అంటే కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక్క క్వశ్చన్ డైరెక్ట్ గా అడుగుతున్నా శ్యామ్ గారు, నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వేరే బిజినెస్ చేయకూడదు అంటే వేరే మతస్థులు చేస్తే ఓకేనా?
మేము మంచి ప్రశ్న అడిగారు సార్. ఇప్పుడు వేరే మతస్థులు అని వీళ్ళు అంటున్నారు కదా, వేరే మతస్థులైనా వేరే ప్రాంతం వాళ్ళైనా ఇక్కడి వాళ్ళే. మేము ప్రాంతీయవాదులుగా అప్పుడు ఏదైతే లగడపాటి లాంటి వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు పెట్టుకున్నప్పుడు లగడపాటి నీ కంపెనీలో మా తెలంగాణ బిడ్డలు ఎంతమంది ఉన్నారు, మా స్థానికస్తులు ఎంతమంది ఉన్నారు అని అడిగాము. ఆంధ్రాకు సంబంధించినటువంటి కంపెనీలు ఇక్కడ ఉన్నప్పుడు మీ కంపెనీలలో ఎంతమందికి లోకల్ వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని అడిగాము. దాని తర్వాత లోకల్ వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వీళ్ళు కల్పించడం మొదలు పెట్టారు. మేము కూడా వాళ్ళు పెట్టుకున్నటువంటి వ్యాపారాలు ఏవైతున్నాయో ఇప్పుడు ఇక్కడ కొన్నటువంటి ప్రజల డబ్బులతోనే కదా వాళ్ళ దగ్గర వాళ్ళ ధనం సమకూర్చుకున్నది. అలాంటప్పుడు బ్యాంకులలో నుంచి రుణాలు ఇచ్చింది ఈ తెలంగాణ బ్యాంకులు. అది ఏ బ్యాంక్ అయినా సరే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి డబ్బులతో మీరు సంపద పోగు చేసుకొని నార్త్ నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళనే మీరు ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ నీళ్లు మాయి కదా, నిధులు మాయి కదా, భూమి కాదు కదా. మా ప్రాంత ప్రజలకు కూడా మీరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి మీ వ్యాపారాల్లో అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళతో మాకెందుకు పంచాయతీ? అలాగే శ్యామ్ గారు అలా కాదు. గోబ్యాక్ అనే బదులు తెలంగాణ ప్రజలను జాగృతి చేయొచ్చు కదా. కొనొద్దు, ఓకే, వాళ్ళ షాపుల్లో కొనొద్దు, ఇంకోటి ఏదైనా చేయొచ్చు కదా. వాళ్ళు గో బ్యాక్ అనడంలో మాత్రం ఏదో రాజకీయ కుట్ర ఉంది అనేది అనుమానం. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు గో బ్యాక్ అంటే ఏ కుట్రతో చేశాం సార్? ఆంధ్ర వాళ్ళు మనుషులు వెళ్ళిపోయారా సార్? ఇక్కడ ఆంధ్ర వాళ్ళు వ్యాపారాలు చేసుకోవట్లేదా సార్? అదే ఇప్పుడు ఆవేశం భావోద్వేగాల నుంచి ప్రజల పైన దాడులు చేసినప్పుడు, మా పన్నీరు కొట్టినప్పుడు, చెవు నుంచి రక్తం కారినప్పుడు, ప్రాంతేతరుడు వచ్చి ప్రాంతం మీద జులుం చెలాయించినప్పుడు ప్రజల నుంచి ఆ భావోద్వేగాల నుంచి అటువంటి నినాదాలు వస్తాయి సార్. అంత మాత్రాన వాళ్ళని పొమ్మని మా ఉద్దేశం. కంప్లీట్ గా వాళ్ళని వెళ్ళిపోమని ఎవరన్నా నాకెక్కడిది నేను వెళ్ళిపోమంటే వాళ్ళు వెళ్ళిపోతారా? నేను ఉండమంటే వాళ్ళు ఏమైనా ఉండే వాళ్ళ ప్రభుత్వాల మేము ప్రతిపాదన పెడతా ఉన్నాం. మా వ్యాపారం ఇప్పుడు కార్పొరేషన్ లోన్లు ఇచ్చి కుల వృత్తులని మీరు ఎంకరేజ్ చేయండి, స్థానికస్తులకే వ్యాపారాలు పెట్టుకునేటువంటి అవకాశాలు కల్పించండి అని నేను ఒక్కనే కాదు సార్. ఇది డిమాండ్ సమంజసమే శ్యామ్ గారు, ఆ డిమాండ్ సమంజసమే. ఇందాక నరసింహాచారి గారు మాట్లాడినప్పుడు కూడా కుల వృత్తులను కాపాడడం గురించి కావచ్చు, స్థానికులను ఏ రకంగా పైకి తీసుకురావడం, ప్రభుత్వాలు నుంచి ఏం పొందాలి, ఈ డిమాండ్ కరెక్టే. కాకపోతే ప్రజల మధ్య విద్వేషం సృష్టించేలాగా, లేదంటే ప్రజల్లో ఒక వర్గాన్ని విడదీసేలాగా, లేదంటే ఇక్కడి నుంచి కొంతమందిని తరిమేసేలాగా విద్వేష ప్రసంగాలు చేయడం కరెక్ట్ కాదు అనేది కొంతమంది వాదన. 100% సార్. మేము ఏమంటున్నాము, అటువంటి విద్వేష ప్రసంగాలు మేము చేసిన వాళ్ళం కాదు. మేము ఇంతవరకు ఎవరి మీద దాడి చేసిన వాళ్ళం కాదు, ఎవరిని తిట్టిన వాళ్ళం కాదు, ఎవరిని కొట్టిన వాళ్ళం కాదు. వాళ్ళే తిడుతున్నారు, వాళ్ళే కొడుతున్నారు, ఆల్రెడీ కొట్టారు, వాళ్ళే చంపుతామని బెదిరిస్తున్నారు, కత్తులు వాట్సాప్ లో పెడుతున్నారు, వాళ్ళ భాషని బలవంతంగా మాట్లాడమంటున్నారు. ఎంత దుర్మార్గం చూడండి. మా ప్రాంతంలో బతుకుంటూ వాళ్ళ భాషని ఇక్కడ రాష్ట్రీయ భాషగా రుద్దాలనుకుంటా ఉన్నారు. కాబట్టి కల్చర్ ఏదైతే తిండి కూడా ఆఖరికి తిండి పండుగలు రకరకాల వాటి మీద తెలియకుండానే ఓ తాప కింద నీరులాగా పాతుకుపోయి మా కల్చర్ అంతా పార్టీ చేస్తున్నారు అనేది నాలో ఉన్నది కదా సార్. ఇప్పుడు ఈ ఉద్యమానికి ఇంత బలం ఎందుకు వచ్చింది? తెలంగాణ సమాజం ఒక ప్రజలలో ఉన్నది. ఇది ప్రతి గ్రామంలోకి దొరబడిపోయాడు. ఒక తాడి చెట్టు మాత్రమే ఎక్కలేదు, మిగతా వృత్తులు మొత్తం నాటుకు సంబంధించినటువంటి వ్యక్తులు చేస్తా ఉన్నారు. సో ఈ ప్రమాదాన్ని ఇప్పుడే పసిగట్టి మనం అపోజ్ చేయకపోతే రానున్నటువంటి రోజుల్లో ప్రమాదంలో పడతామని. యాంకర్ గారు చెప్పండి సుభాష్ అగర్వాల్ గారు. ఇది మాటలు, ఇది దోచుకుంటున్నాం, గుంజుకుంటున్నాం, కొనుక్కుంటున్నాం. ఈ తెలంగాణలో మనం అందరు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలి, లేదంటే ఇది గుంజుకుంటాం మాట్లాడుకోవాలి. అంటే ఇప్పుడు సూరత్ లో 5 లక్షల పద్మశాలి మన వరంగల్ నుంచి అక్కడ పవర్ లూమ్ సెక్టర్ లో మొత్తం వాళ్ళ ఆధిపత్యం ఉంది. వాళ్ళు మంచి బ్రతుకుంటున్నారు, ఎవరికి ఏం అభ్యర్థి లేదు. ఇప్పుడు లోకల్ వాళ్ళు అక్కడ చెప్పినారు అనుకో, మన వరంగల్ నుంచి 5 లక్షల మందిలో వచ్చేసి గుంజుకుంటున్నారు, ఆధిపత్యం చేస్తున్నారు అంటే మంచి పాట ఉంటుందా? ఇంకా ఇప్పుడు ఈ దేశంలో తెలంగాణలో నార్త్ నుంచి మనుషులు వచ్చేసి ఇండస్ట్రీస్ ఓపెన్ చేస్తున్నారు, ఉద్యోగి హామీ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. ఎవరికి వస్తున్నది ఎంప్లాయ్మెంట్? రెవెన్యూ జనరేషన్ అవుతున్నది, వ్యాపారం అవుతున్నది, అందరితో మంచి అవుతున్నది, కన్స్ట్రక్షన్స్ అవుతున్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతున్నది, కాస్మోపాలిటన్ సిటీ వస్తున్నది, మంచిదే అవుతున్నది కాదు. ఇప్పుడు ఎవరు ఒక కులంకి ఏదైనా బిజినెస్ లో హామీ జరుగుతున్నది, ఎందుకంటే కాంపిటేటివ్నెస్ వాళ్ళకి ఎక్కువ కావచ్చు. దానివల్ల వాళ్ళు వెళ్ళిపోవాలి, ఈయన వెళ్ళిపోవాలి, మార్వాడి వెళ్ళిపోవాలి, గుజరాతీ వెళ్ళిపోవాలి, బీహారీ వెళ్ళిపోవాలి. ఎందుకంటే పని వాళ్ళు చేస్తున్నారు, ఎందుకంటే లోకల్ వాళ్ళు పని చేస్తూ కొంచెం తక్కువ చేసుకోవచ్చు, ఆయన ఎక్కువ చేసుకోవచ్చు.
ఆయన కూడా వెళ్ళిపోవాలి. అందరు వెళ్ళిపోతే మళ్ళీ తెలంగాణలో ఏం చేస్తాం మనం? ఇది మన కర్మభూమి లేదు, ఇది మా జన్మభూమి. ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా పుట్టే కూడా ఎక్కడైనా ఉండి ఏదైనా చేసుకోవచ్చు. అది అధికారం కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. ఇప్పుడు అందరికి అందరు రాజ్యం నుంచి మీరు ఈ రాజ్యం నుంచి మీరు వెళ్ళిపోండి, ఆ రాజ్యం నుంచి ఆయన వెళ్ళిపోవాలి. ఈ అన్రెస్ట్ ఈ సొసైటీలో క్రియేట్ చేయాలి. చాలా తప్పు మాట. ఇది మన తెలంగాణ అభివృద్ధికి చాలా పెద్ద ఓకే ఓకే సుభాష్ అగర్వాల్ గారు. ఒక బ్లాక్ స్పాట్ ఇది కావద్దు. ఇంకా ఎవరు కూడా దోసుకున్నాం, గుంజుకుంటున్నాం, కొనుక్కుంటున్నాం. పైసలు ఉంటే ఎవరైనా కొనుక్కుంటున్నాడు, ఎవరైనా ఎవరిది సొమ్ము గుంజుకుంటున్నాడా? పైసలు కట్టున్నాడు, శ్రమం చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు, కొనుక్కుంటున్నాడు. రైట్ 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 ఓకే ఓకే సుభాష్ అగర్వాల్ గారు. ఓకే సంగప్ప గారు మా ఇక్కడికి వచ్చి సంస్కృతిని దెబ్బతీస్తున్నారు, భాషను బలవంతంగా రుద్దుతున్నారు, మొత్తం అన్ని కూడా దోచుకుపోతున్నారు. ఇవే ఆరోపణలు, ఏం చెప్తారు? నేను అదే అడుగుతున్నా తమ్ముడు శ్యామ్ని. నా ప్రశ్న కూడా అదే. అక్బరుద్దీన్ ఓవైసీ నాకు తెలుగు రాదు, ఆమె మా మంత్రి సీతక్కకి ఇంగ్లీష్ హిందీ రాదు అని చెప్పి అవమానపరిచిన రోజు